కంటపడితే కనికరిస్తామేమో, వెంట పడ్డావా వేటాడేస్తాం. 4 రోజుల యుద్ధంతో పాక్కు భారత్ ఇచ్చిన వార్నింగ్ ఇది. ఇకపై పలకరించేది, గుర్తుండేది, ఉలిక్కి పడేలా చేసేది ఒకటే, భయం. యుద్ధానికి దిగితే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఆఖరి స్టెప్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నామనే రేంజ్లో పాక్కు వణుకు పుట్టించింది భారత్. ఇదే భయం ఇంకా వెంటాడుతోంది, నిద్రలోనూ ఉలిక్కి పడేలా చేస్తోంది. ఈ భయంతోనే పాక్ ఆ పని చేస్తోందా? అమెరికా రిపోర్టు చెప్తోంది అదేనా? ఇంతకీ ఆ నివేదికలో ఏముంది? భారత్ పేరు చెప్తేనే ఉలిక్కి పడుతున్న పాక్, కలలోనూ పాక్ను వెంటాడుతున్న భయం, ఎప్పుడు ఏమవుతుందో అని పాక్ వణుకు. పాక్ భయాలకు అద్దం పడుతున్న యుఎస్ రిపోర్ట్. ఇంతకీ అమెరికా డిఫెన్స్ నివేదికలో ఏముంది? తమ ఉనికికే ముప్పుగా భారత్ను చూస్తోందా? పాకిస్తాన్ను భారత్ అంతలా ఎలా భయపెట్టింది? పహల్గామ్ ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు వాళ్లని పెంచి పోషిస్తున్న పాక్కు జన్మలో మరిచిపోలేని బుద్ధి చెప్పింది భారత్. ఉగ్రవాద స్థావరాలపై దాడుల తర్వాత యుద్ధమంటూ పాక్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చింది. పైగా తమదే పై చెయ్యి అన్నట్లు ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టింది. భారత్ మిగిల్చిన భయాన్ని కవర్ చేసుకునేందుకే ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయడం స్టార్ట్ చేసింది. ఓవరాల్ గా 4 రోజుల యుద్ధంతో చావును మించిన భయాన్ని భారత్ పరిచయం చేసింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దీంతో భారత్ పేరు చెప్తే నిద్రలోనూ ఉలిక్కి పడుతోంది పాక్. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బయటపెట్టిన రిపోర్ట్ భారత్ అంటే పాక్ ఏ రేంజ్ లో భయపడుతుందో అద్దం పడుతోంది. పాక్ తన అణ్వాయుధ సంపత్తిని చైనా సైనిక ఆర్థిక సహకారంతో వేగంగా మోడర్నైజ్ చేస్తోంది. భారత్ ను ఇప్పటికే తమ ఉనికికే ముప్పుగా చూస్తోందని యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన రిపోర్టులో వెల్లడించింది. వాల్ థ్రెట్ అసెస్మెంట్ నివేదికలో ఈ కీలక విషయాలను తెలిపింది. రానున్న సంవత్సరంలో పాకిస్తాన్ సైన్యానికి సరిహద్దుల్లో జరిగే ఘర్షణలతో పాటు అణ్వాయుధాల ఆధునికీకరణ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండనున్నాయని రిపోర్టులో క్లియర్ గా చెప్పారు. సామూహిక విధ్వంసక ఆయుధాల తయారీకి అవసరమైన సాంకేతిక సామగ్రిని చైనా నుంచి పాకిస్తాన్ పొందుతోందని, వీటిలో కొన్ని హాంకాంగ్, సింగపూర్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాల ద్వారా అక్కడికి చేరుతున్నాయని ఆ రిపోర్టులో ఉంది. ఇదిప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు కారణమవుతోంది. పాక్ ఏం చేస్తుందన్న సంగతి ఎలా ఉన్నా ఎందుకు అలా చేస్తుంది అన్నదే హైలైట్. భారత్ మిగిల్చిన భయం రేంజ్ ఏంటో ఆ రిపోర్టులో అక్షరాలు చెప్తున్నాయి. పాకిస్తాన్కు భారత్ ఏ రేంజ్ భయం పుట్టించిందన్న దానికి ఎగ్జాంపుల్ గా కనిపిస్తోంది. పాక్ భద్రతా దృక్పథాన్ని, దాని రక్షణ వ్యూహాలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ రిపోర్ట్ యూజ్ అవుతుంది. భారత్ సాంప్రదాయ సైనిక ఆధిక్యత, నిరంతరం వృద్ధి చెందుతున్న రక్షణ సామర్థ్యాలు పాక్కు నిద్రలేని రాత్రులు మిగులుస్తున్నాయని ఈ నివేదిక చెప్పకనే చెప్తోంది. ఇక యుద్ధంలో భారత్ రక్షణ వ్యవస్థ, ఆయుధాలు చూసి పాక్కు నిద్రలేని రాత్రులు మిగిలిపోతున్నాయి. దీంతో మన దేశాన్ని పాకిస్తాన్ అస్తిత్వ ముప్పుగా పరిగణిస్తోందని అమెరికా డిఫెన్స్ నివేదిక చెప్తోంది. భారత్ టార్గెట్ గా అణు ఆయుధాలు ఆధునీకరించడం కాదు, భారత్ అంటే భయంతో అలర్ట్ అవ్వడం అదంతా. భారత్ పాక్ మధ్య యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తానంటూ నంగనాచి కబుర్లు చెప్పే చైనా పాకిస్తాన్ను ఎగదోస్తోంది అనడానికి అమెరికా డిఫెన్స్ రిపోర్ట్ సాక్ష్యంగా నిలుస్తోంది. ఇకటు పహల్గామ్లో ఉగ్రదాడికి భారత్ స్పందించిన తీరును కూడా ఈ రిపోర్ట్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులను చేసిందని, ఆ తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగినట్లు వివరించింది. ఏమైనా భారత్ను చూడ్డం కాదు, బలం గురించి ఆలోచిస్తుంటేనే పాక్కు చెమట్లు పడుతున్నాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడే కాదు, చరిత్ర పేజీలు తిరగేసినా పాక్కు అంత సీన్ లేదు. భారత్ను చూసి ఎప్పుడూ భయమే.
వదిలే మాటలు, చేసే ఓవర్ యాక్షన్లు అన్నీ ఉత్త బిల్డప్లే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. భారత్ను చూసి పాకిస్తాన్ ఏ రేంజ్లో వణికిపోతుందో అమెరికా డిఫెన్స్ రిపోర్ట్ చెప్పకనే చెప్పింది. అసలు భారత్ అంటే ఎందుకంత భయం? ఇప్పుడే కాదు, గత యుద్ధాల తర్వాత కూడా పాకిస్తాన్ తీరు ఇంతేనా? అమెరికా డిఫెన్స్ రిపోర్ట్ అసలు భారత్ గురించి ఏం చెప్పింది? వాచ్ ది స్టోరీ. బలం ఉన్నోడు భరిస్తే, భయం ఉన్నోడు అరుస్తాడు. పాక్ చేస్తోంది ఇదే. ప్రతీకారం అంటూ భారత్ మీదకు యుద్ధానికి దిగి పళ్ళు రాలగొట్టుకుంటుంది. అయినా సరే పై చెయ్యి తమదే అన్నట్లు బిల్డప్ ఇస్తోంది. నిజానికి పాకిస్తాన్ను భారత్ దెబ్బతీసింది 4 రోజుల యుద్ధంలోనే కాదు, అంతకుముందు దౌత్య చర్యలతోనూ పాక్కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందం రద్దుతో పాక్ వెన్నులో వణుకు పుడుతోంది. భారత్ను చూస్తుంటే భయం అవుతుందని పాక్ ఎంపీ ఒకరు అక్కడి పార్లమెంటులో భయం కన్నీళ్లు పెట్టుకున్నారంటే ఏ స్థాయిలో వణికిపోతుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి భారత్ అంటే పాక్కు ఎప్పుడూ భయమే. యుద్ధం చేసే దమ్ము ఆ దేశానికి లేదని 1993లోనే CIA నివేదిక ఇచ్చింది. పాకిస్తాన్ది ప్రతిసారి మేకపోతు గాంభీర్యమే అని తేల్చి చెప్పింది. 20 ఏళ్ల కిందే పాక్ ఆ స్థాయిలో భయపడింది అంటే ఇప్పుడు భారత్ అన్ని రంగాల్లోనూ సూపర్ స్ట్రాంగ్. అలాంటిది ఇప్పుడెంత భయపడుతుందన్నది లెక్కేయొచ్చు. ఆ భయంతోనే అణ్వాయుధాలు, ఆయుధాలు మోడర్నైజేషన్. పాక్ భయపడడానికి ప్రధాన కారణం భారత్ రక్షణ వ్యవస్థ. పాక్ సంధించిన ఏ ఒక్క ఆయుధం కూడా మన గడ్డను కనీసం టచ్ చేయలేకపోయింది. అదే మన ఆయుధాలు పాక్ కీలక స్థావరాలను ధ్వంసం చేసి వచ్చాయి. పాక్ ఎయిర్ బేస్లు మళ్లీ సెట్ అవ్వడానికి కొన్నేళ్లు పట్టే ఛాన్స్ ఉంది. వీటన్నింటికి మించి కిరాణా హిల్స్ సమీపంలోనూ క్షిపణి దాడులు జరిగాయనే ప్రచారం మొదలైంది. మన ఆర్మీ అలాంటిదేమీ లేదని చెప్తున్నా అదే నిజమైతే పాక్కు పట్టుకున్న భయం ఇంకొన్ని దశాబ్దాలైనా వదిలే ప్రసక్తి లేదు. ఇక భారత్కు సంబంధించి కూడా కీలక విషయాలను అమెరికా డిఫెన్స్ రిపోర్టులో రాసుకొచ్చారు. భారత్ను పాక్ శత్రువులా ఫీల్ అవుతున్నా భారత్ మాత్రం చైనాను ప్రథమ శత్రువులా భావిస్తుందని ఆ నివేదికలో వెల్లడించారు. ఇక రక్షణ రంగంలో భారత్ తీసుకుంటున్న చర్యలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. డిఫెన్స్ ను స్ట్రాంగ్ చేయడానికి, సరఫరా వ్యవస్థలో లోపాలను తగ్గించుకోవడానికి, సైన్యాన్ని ఆధునికీకరించడానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుందని నివేదిక అంచనా వేసింది. అగ్ని-1 ప్రైమ్ మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి, ఒకేసారి బహుళ లక్ష్యాలను ఛేదించగల అగ్ని-5 పరీక్షలు, రెండో అణు జలాంతర్గామిని ప్రారంభించడం లాంటి పరిణామాలను ప్రస్తావించింది. ఇలా పాక్ భయాలను, భారత్ బలాలను అమెరికా డిఫెన్స్ రిపోర్టు బయటపెట్టింది.